హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేసుకోబోతున్నానో మీకు చూపించబోతున్నాను. చాలా ఈజీ వేలో నేను చూపించబోతున్నాను. ఇది బ్యాచిలర్‌కి అయితే చాలా ఈజీగా ఉంటుంది ప్రిపేర్ చేసుకోవడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోనాలా అండి. తర్వాత ఆనియన్ వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోనాలి. ఇప్పుడు ఇందులోని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడాను వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటోస్‌ని కూడా నేను వేస్తున్నానండి. ఒక టమాటోని మాత్రమే నేను కట్ చేసుకొని ఇలా వేస్తున్నానండి. సో, టమాటో కూడాను బాగా ఫ్రై అవ్వాలండి. టమాటో బాగా మగ్గిపోవాలి. సో, ఇలా మగ్గిన తర్వాత ఇందులోని నేను చికెన్‌ని కూడాను వేస్తున్నానండి. ఆల్రెడీ నేను వాష్ చేసి పెట్టుకున్నానండి పక్కన. సో, వేశాను. తర్వాత కొద్దిగా పసుపు, అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పుని కూడాను యాడ్ చేస్తున్నానండి. సో, బాగా ఫ్రై చేసుకోనాలా అండి. మనకి ఉప్పులోని చికెన్ అనేది బాగా ఫ్రై అయిపోవాలండి. ఒక 90% వరకు చికెన్ అనేది బాగా ఉడికిపోవాలండి ఉప్పులోని. అప్పుడు టేస్ట్ బావుంటుంది. సో, ఒక 2 మినిట్స్ నేను లిడ్ అనేది క్లోజ్ చేస్తానండి. ఎందుకంటే చికెన్ ఉడకాలి. సో, ఇప్పుడు చూస్తున్నాను చూడండి ఒక 90% చికెన్ అనేది బాగా ఉడికిపోయింది. సో, ఇప్పుడు నేను ఇందులోనే కరివేపాకు, అలాగే పచ్చిమిర్చిని కూడాను వేసుకుంటున్నానండి. ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు మనం యాడ్ చేసుకుంటే. సో, అందుకే నేను ఇప్పుడు వేశాను. సో, వేసిన తర్వాత ఇలా బాగా ఫ్రై చేసుకోనాలా అండి. చూడండి చికెన్ అనేది బాగా ఉడికిపోవాలి. ఇప్పుడు కొద్దిగా కారంని కూడాను యాడ్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడాను వేసుకుంటున్నాను. అలానే కొద్దిగా గరం మసాలాని కూడాను యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు అలాగే చికెన్ మసాలాని కూడాను నేను యాడ్ చేసుకుంటున్నాను. సో, బాగా ఫ్రై చేసుకోనాలి. ఎందుకంటే ఈ మసాలా అంతా చికెన్‌కనేది బాగా పట్టాలండి. సో, ఇప్పుడు నేను కొద్దిగా వాటర్‌ని కూడాను యాడ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇంకా ఒక 10% చికెన్ అనేది ఉడకాలండి. సో, అందుకని కొద్దిగా వాటర్‌ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. లిడ్ అనేది క్లోజ్ చేస్తున్నాను. ఫైనల్‌గా చూడండి ఫుల్‌గా చికెన్ అనేది బాగా ఉడికిపోయింది. సో, ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోనాలి. సో, ఫైనల్‌గా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. సో, బ్యాచిలర్‌కైతే చాలా ఈజీగా ఉంటుంది ప్రిపేర్ చేసుకోవడానికి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.